జగన్ గారు, అసలు మీరు బాలకృష్ణ గారిని దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి బాలకృష్ణ గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మన ఫ్యాన్స్ కోసం. మేము చాలా మాకు ఆయనతో అభిమానం ఉన్నప్పటికీ ఇంతకుముందు ఎవరైనా చెప్తే వినేవాళ్ళం. రామారావు గారు ఇలా ఉండేవాళ్ళు అని, బాలకృష్ణ గారు ఇలా ఉండేవాళ్ళు అని చెప్తే వినేవాళ్ళము. సరే అంటే 10 చెప్తే 1-2 మన కళ్ళతో చూసింటాం, కొన్ని మనం చూసింటాం. అలాంటి అవకాశం రాదు అని. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు, బాలకృష్ణ గారు 3:30కి లేస్తారంట కదా అని. నువ్వు చూసింటివే అంటారు. జనరల్గా నేనే ఎప్పుడైనా అడుగుతాను, మా బాలకృష్ణ 3:30కి లేస్తాడు అంట, నువ్వు చూసావా అని అడుగుతారు కదా. జనరల్గా ఉంటుంది కదా ఒక రోజు, అంటే అడగల నిజమా కాదా అనేది వాడు ఉంటాడు కదా. అని నేను ఆయన ఇంట్లో, అంటే నేను 3:30కి ఆయన ఇంట్లో ఉంటేనే తెలుస్తుందేమో అనే ఫీలింగ్ వాళ్ళు ఆ టైప్లో అడుగుతారు, నీకు ఎట్లా తెలుసు అనే టైప్లో. కాకపోతే ఆయన పబ్లిక్లోకి వచ్చినప్పుడు, ఆయన హిందూపూర్కి వచ్చినా కానీ, లేదంటే సినిమా షూటింగ్లకు బయటికి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు పొలిటికల్గా బయటికి వెళ్ళినప్పుడు మేము ఆయనతోనే ఉంటాం. డైరెక్టర్ ఎన్నింటికి చెప్తే అన్నింటికి షార్ట్లో దానికంటే అర్ధగంట ముందు ఉంటాడు. ఆ షార్ట్ 1 గంటకైనా, మధ్యాహ్నం 2 గంటలకైనా, పొద్దున్నే 6కైనా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఉంటూ, అడిషనల్గా బాలకృష్ణ గారి టైం టేబుల్ ఏంటంటే మార్నింగ్ 3:30 to 3:40 మధ్యలో లేసేస్తాడు ఆయన 2 o'clock అనుకున్నా 3:30కే లేస్తాడు. నేను కూడా ఆయనతో ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు పక్కపక్క రూమ్లో ఉండేవాళ్ళము. ఆయన చేస్తే 3:30కి ఆయనలో ఇంకో గొప్ప క్యారెక్టర్ కూడా చెప్తానండి. బాలకృష్ణ గారు 3:30కి లేచి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ సౌండ్, ఇట్లా బ్రీత్ సౌండ్ వస్తే లైట్ వేసుకుంటే అందరూ నిద్ర లేస్తారేమో, అందరూ లేచి అందరి నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో అని తన బ్రీత్ను కూడా కంట్రోల్ చేసుకొని లైట్ వేయకుండా మొబైల్ లైట్ వేసి దాని మీద ఒక న్యూస్ పేపర్ పెట్టి ఆయన వరకు కావాల్సిన వెలుతురు మాత్రమే పెట్టుకొని వర్కౌట్స్ చేస్తాడండి. 3:30కి లేయడమే కాదు, లేచి కాయలకు కూర్చోడు. ఆ ఎన్విరాన్మెంట్ బాగుందంటే వాక్ చేస్తాడు, ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే తను అక్కడే సైక్లింగ్ చేసేసుకునేస్తాడు, అక్కడే చిన్న చిన్న వర్కౌట్స్ చేసేస్తాడు. స్టిల్ మార్నింగ్ ఆయన 5:30-6 లోపు ఆయన ఎవ్రీథింగ్, అన్ని మెడిటేషన్స్ కానీ ఆయనకి ఏముండే అన్నీ ఫినిష్ చేసుకొని స్నానం చేసి దేవుని పూజ కూడా ఎక్కడ ఉండే దేవుని పూజ చేస్తాడు. ఆయన దగ్గర ఒక సెట్ ఉంటుంది సపరేట్గా. అయిపోగానే 6 o'clock అంటే 6 o'clock ఫ్రెష్గా రెడీగా అట్లా సెట్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే బయట అయితే వచ్చి కూర్చుంటారు. 7:30-8 లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాడు. బ్రేక్ఫాస్ట్ కూడా అప్పుడే చూస్తాడు ఎంతమంది ఉన్నారంటే అంతమందికి బ్రేక్ఫాస్ట్ చెప్తాడు. మ్యాక్సిమం అందరితో కలిసి తినడానికే ట్రై చేస్తాడు. ఒక్కళ్ళు కూర్చొని తింటారు మ్యాక్సిమం. ఇప్పుడు ఎవరైనా ఎంతమంది ఉన్నారంటారు, 4-5 మంది అంటే రండి సరదాగా ఇక్కడే కూర్చొని తిందామని చెప్పేసి తిని వాళ్ళతో ఏదైనా మాట్లాడాల్సిందే ఆ 10 నిమిషాల్లో మాట్లాడేసేసి నా షూటింగ్ ఈవినింగ్ వరకు అయిపోతుంది, మీరు ఎందుకు వెయిట్ చేస్తారు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్తారు. అవసరం ఉంది లంచ్ లేదు, మార్నింగ్ కలవలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని లంచ్ టైంలో కలవడము. బట్ ఎంత ఎండ్ ఉన్నా ఆయన సెట్లోకి వచ్చినాక క్యారవాన్లో కూర్చోడు. ఇంకా క్యారవాన్ ఓన్లీ ఆయన డ్రెస్ మార్చుకోవడానికి, సాయంత్రం డ్రెస్ తీసేసి ఇంటికి వెళ్ళడానికే. సెట్లో ఎంత ఎండ ఉన్నా డైరెక్టర్ కనిపించేటట్లు అక్కడే అందుబాటులోనే చెట్టు కిందనో ఎండకో ఉంటాడు. ఆయన ఎంత ఎండలో ఉంటే అంత ఎనర్జీ. నరుడు ఆయనే, నారాయణుడు ఆయనే, నరసింహుడు ఆయనే, బోలా శంకరుడు ఆయనే. అంటే అంత గొప్ప వ్యక్తి. నిజంగా ఇంత దైవశక్తి ఉన్న ఒక మనిషి మన కళ్ళ ముందు ఉన్నాడు అంటే ఈ జన్మల్లో నేను చూసుకున్న డైరెక్ట్ దేవుడు బాలయ్య బాబే. ఓకే, ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? మీరు ఈవెంట్లు జరిగినప్పుడు ఏర్పాట్లు బాలయ్య బాబు గారి దగ్గర డైట్ అనేది లేదండి. ఇష్టంగా ఏంటంటే డైట్ లేదు. ఈ రోజు ఏం తినాలనుకుంటే అది ఆయనకు నచ్చినంత తింటాడు, దాన్ని తగ్గించేదానికి వర్కౌట్ చేస్తాడు. అంతేగాని ఏదాన్ని ఇష్టం అంతేనా. ఒక తెలుగోడు అంటే రామారావు గారు, బాలకృష్ణ గారే. ఏదైనా కారం ఉన్నా ఎంజాయ్ చేస్తాడు, ఎవరు ఏది తెచ్చిచ్చినా కూడా ఇంత కూడా బాగాలేదని కూడా అన్నాడు. ఎవరి ఇంటి దగ్గర నుంచి 10 మంది ఫ్యాన్స్ 10 ఇంటి దగ్గర నుంచి తీసుకురానివ్వండి, 10 టేస్ట్ చేస్తాడు. తింటారా ఫ్యాన్స్ తీసుకెళ్తే? ఫ్యాన్స్ ఏ ఊరు షూటింగ్ వెళ్తే ఫ్యాన్స్ క్యారియర్స్ తీసుకొని వస్తారు కదా. ఆయన ఏం చేస్తాడు, సెట్లో అందరినీ పిలిచి మా వాడికి తెచ్చాడు, నువ్వు కొద్దిగా వేసుకో అందరికీ షేర్ చేస్తాడు.
ఓకే. అందరికీ షేర్ చేసే గుణము ఉంది. 10 మంది తెస్తే ఒక్కడే తేవాలనే సిస్టము లేదు. తెమ్మని ఎవరికి చెప్పడు. ప్రేమతో అన్న మా ఇంట్లో ఇది మా అమ్మ బాగా చేస్తుంది, మా అక్క ఇది బాగా చేస్తుంది, నా భార్య ఇది బాగా చేస్తుంది. ఎవరితోనైనా ఈ మధ్యకాలంలో పాపం ఫ్యాన్స్ ఎవరన్నా సార్ బ్లెస్ మీ సార్ నా పుట్టినరోజు అంటే ఆయన ఫోన్ చేసి డైరెక్ట్గా విష్ చేస్తున్నాడు. వాడికి ఏం కావాలి ఇంకా లైఫ్లో? బాలయ్య బాబు ఫోన్ చేసి బర్త్డే విష్ చేసి చెప్పి మీ అమ్మ ఎట్లుంది, భార్య ఎట్లుంది, పిల్లలు ఎట్లున్నారంటే వాళ్ళ లైఫ్లో ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇంకా ఈ బాలయ్య ఆహార అలవాట్లు ఉదయం నుంచి రాత్రి వరకు అంటే బాలయ్య బాబు ఒక డివోషన్ అండి, దైవశక్తి. దైవము మానవుని రూపంలో నుండే ఒక బాలయ్య బాబు. ఎందుకంటే ఒక మనిషి డిసిప్లిన్గా ఒక రోజు బతకగలడు, వారం రోజులు బతకగలడు, నెల రోజులు నటించగలడు. జీవితాంతం అంటే అది సాధ్యం కాదు, రియల్గా ఉంటేనే సాధ్యం అవుతుంది. కాబట్టి ఎంత స్ట్రెయిన్ అయినా ఆయన ఎనర్జీ ఏంటంటే ఏ రోజు విషయం ఆ రోజే మర్చిపోవడం, ఎవరి విషయాలు మైండ్లో పెట్టుకోకపోవడం, ఇతరుల గురించి మాట్లాడుకోకుండా ఉండడం, తన పని ఏంటో తను చేసుకుంటూ వెళ్ళడం, తన పనికి అడ్డం వస్తే వెంటనే చెప్పేయడం. దానివల్లే బాలయ్య బాబు గారు ఎప్పుడు ఫ్రెష్గా యాపిల్ పండులాగా బంగారు ముద్దలాగా అట్లా ఉంటాడు. ఏది మైండ్లో పెట్టుకోడు. ఇన్ని చూసారు బాలయ్య బాబు కోపాన్ని చూసారు మీరు? కోపం ఉంటుంది అంటే ఎదుటోని చూడంగానే వీడు నటిస్తున్నాడా, కథలు చెప్తున్నాడా కనుక్కొనేస్తాడు. డిసిప్లిన్ తప్పితే కోపం ఉంటుంది. ఆ కోపంలో నిజాయితీ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఆయనతో కోప్పడిన అంటే నాకు తెలిసింది ఏంటంటే బాలయ్య బాబుతో నేను కూడా అంటారు, నేను కూడా చాలా నాకు ఎక్కువ కోపం ఉండేది. అంటే బాలయ్య బాబుని ఎవడన్నా ఏదన్నా అంటే కూడా అప్పట్లో భయంకరంగా కొట్టేవాడినే. అది మళ్ళీ బాలకృష్ణ తెలిస్తే నన్ను రాద్దాం అంటాడేమో అని భయం కూడా ఉండేది. వాడు వెళ్ళి బాలకృష్ణకి చెప్తాడేమో అని భయం కూడా ఉండేది. మళ్ళీ దానికి ఇంకో రోజు వెళ్ళి భయపడిచ్చేవాడిని. ఇంకొకసారి ఆయన కనపడినప్పుడు చెప్పినాం అనుకో ఇంకేమో అయిపోతామని అట్లా కూడా భయం పెట్టాం. అంటే ఆయన తెలిస్తే రానియడేమని భయం ఉండేది. అంటే నేను కూడా చాలా మాస్గా ఉండేవాడిని, ఎవరికి భయపడే టైప్. నేను ఇప్పుడు కూడా ఎవరికి బాలయ్య బాబు జోలికి వస్తే ఎవరు చెప్పినా విన్నాం. వాడు ఎంత తోడైనా నా శక్తికి మించి, నా శక్తి మీద నా ఫ్యాన్స్తో, నా ఎన్బీకి హెల్పింగ్ హ్యాండ్స్ టీంతో నేను ఆ పక్కనతో ఫైట్ చేస్తా. ఆయన ఒక మాట అంటే అయితే ఉన్నాం, అంటే ఆయన అంత ప్రేమిస్తాం కాబట్టి. నేను ఒకటే కదా, ఎవరైనా అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాలయ్య బాబు గారి కోపం ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే చాలా నిజాయితీగా ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే ఫ్యాన్స్ చాలామంది తప్పుదారి పట్టకుండా బాలయ్య బాబు దృష్టిలో పడితే మనకు చెడ్డ పేరు వస్తుంది అని చాలామంది లైఫ్లో బాలయ్య బాబు లాగా నేను మ్యాక్సిమం డిసిప్లిన్ లాగా ఉంటా. బాలయ్య బాబు గారి పేరుకి ఏది మాత్రం డ్యామేజ్ జరగకూడదని. కాకపోతే ఆ 3:30 టైం ఒకటి లేయలేను. ఆ 3:30కి లేచి ఆ వర్కౌట్స్ చేసి అంత నేను చేయలేను. అంత అది డిసిప్లిన్ ఉంటా. ఏం ఆయనకి తెలుసో తెలియకో ఆయన చెడ్డ పేరు వచ్చే పని ఏం మేము చెయ్యం కూడా 10 మందికి. అంటే ఆయన కోపం అయితే నాకు తెలిసి ఇంతవరకు మా మీద ఎప్పుడైతే కోప్పడలేదు. మా ముందర ఇంకోని కోప్పడినాడు అంటే కూడా దానికి ఎన్నో కారణాలు ఉండి ఇంకా ఆయన కోప్పడకపోతే కూడా మేమే పక్క తీసుకుపోయి 4 కొట్టాల. అట్లాంటి పనులు చేసినప్పుడే ఆయన వాడు ఆ ప్రాంతంలో ఉండకూడదు అన్నప్పుడే కోపడతాడు. ఇప్పుడు చాలా మంది అండి ఒకసారి ఒక ఇన్సిడెంట్లో టీవీలో బాలయ్య బాబు గారు కన్నతో నేను ఎదురుగున్నా ఒక ప్రాణాన్ని కాపాడినాడు బాలయ్య బాబు అనేది నా వర్షను. అప్పుడే ఒక ట్రోల్ చేస్తున్నారు, బాలయ్య బాబు కొట్టాడు, బాలయ్య బాబు కొట్టాడు. మేమేమనుకున్నాం, యాక్చువల్గా మా కెమెరాతో మేము షూట్ చేసి పెడితే బాలయ్య బాబు ఒక ప్రాణాన్ని కాపాడాడు. బాలయ్య బాబుని చూడడానికి ఒక ఫ్యామిలీ, ఒక ఆవిడ ఒక బాబుని ఇక్కడ ఎత్తుకుంది, ఇంకో బాబుని భుజం మీద వేసుకొని వచ్చింది లేడీ బాబు చూడ్డానికి. బాబు దిగి కారులో వెళ్ళేటప్పుడు వాడు అమాంత వెనకల నుంచి తోచుకుంటూ వచ్చి వాళ్ళ పిల్లల మీద పడిపోయాడు. చిన్న పిల్లల మీద ఆమె మీద పడిపోయాడు. ఆమె ఏం చేసిందంటే ఈ చేతిలో ఒక బాబుని వదిలేసి సంఖలో ఉండే బాబుతో పాటు కింద పడిపోతా ఉంది. ఆ పడిపోయిన టైంలో హెవీ రష్ ఉన్నారు. పడిపోయినప్పుడు వెనకల నుంచి ఇంకో తొక్కిసలాట జరిగితే చిన్న బాబుకి తనకి ఏదో జరుగుతుంది. ఈ లోపే బాబు ఇటు వెళ్ళాడు అంతే మీదికి. అప్పుడు ఏమైపోయిందంటే అందరూ వెళ్ళిపోయారు.
ఆ బాబుకి ఆమెకి ఏం కాలేదు. ఎందుకమ్మా ఈ జనాల్లో పిల్లల్ని తీసుకొని రావడం, ఆమెకి ఏం కావాలి, రండి ఫస్ట్ లేడీస్ వాళ్ళు కలిసి పంపించేసి చూసుకోవట్లేకల్లా లేడీస్ ఉన్నారు కదా అని చెప్పి ఈ లోపే ఇలా అనిండేది 10 సార్లు చూపించుకుంటూ ఛానల్లో వేసాడు. అంటే బాలయ్య బాబు ట్రోల్ చేసడం వల్ల వానికి అన్నం వచ్చింది ఆ రోజు అని నేను అనుకుంటా. వానికి ఏదో ట్రోల్ చేస్తే 10 మంది ఎక్కువ మంది చూసింటారేమో, కానీ తర్వాత తెలుసుకున్నాక ఆ ఛానల్ తిట్టుకున్నారు, ఆ ఛానల్ని బాయ్కాట్ చేశారు. మరీ ఇంత దరిద్రంగా దిగజారారు ఏంటి వీళ్ళు, ఒక అంత మంచిగా ఆయన ఆ కోపం ఆయన నరసింహస్వామి అవతారం ఎత్తకపోతే ఆడ జరగదండి, కంట్రోల్ అవ్వదు. మేము 1000 మంది ఉన్నా ప్రొటెక్ట్ చేయలేం బాలయ్య బాబు ఫ్యాన్స్ని, 1000 మంది ఉన్నా పబ్లిక్ ఆయన మీదకి వచ్చేటప్పుడు ప్రొటెక్ట్ చేయలేము. బాలయ్య బాబుని ప్రొటెక్ట్ చేయగలరు, అందుకే ఆయన దగ్గర ఎవరు బౌన్సర్స్ ఉండరు. బౌన్సర్స్ ఎందుకు, ఓన్లీ ఎక్కడో పబ్లిక్ క్యూ లైన్లు లేకపోతే తొక్కిస్లాట్ జరగకుండా బాలయ్య బాబు చుట్టూ ఓన్లీ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటారు. బాలయ్య బాబు ఒక్కడుంటే 100 మొత్తం మిలిటరీ అంతా ఆయన ఉన్నట్లే. అందుకే ఆయన ఎప్పుడు కోపడ్డు, ఆయన కోపడినాక ఏమైపోతుందంటే మా ఫ్యాన్స్ కూడా మళ్ళీ తిరిగి కోపడతారేమో అని అది కూడా ఆలోచిస్తాడు. నేను కోపడితే వాళ్ళు రెచ్చిపోతారు. ఇప్పటికే చూడండి బాలయ్య బాబు గారు చాలా సందర్భాలు మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన గురించి ఏదైనా టాపిక్స్ వచ్చినప్పుడు బాలయ్య బాబు గారు చాలా కొంతమంది అడుగుతారు ఇంకా బాబు స్పందించాలని. బాబు స్పందించే అగ్నిగుండం అవుతుంది స్టేటు, మామూలుగా ఉండదు. అది అర్థం చేసుకొనే అన్నయ్య ఏమంటాడు, కూల్గా ఉంటాడు. సరే ఒక రోజు 2 రోజులు సర్దు మునుగుతుంది. ఇప్పుడు నేను కోప్పడినాను అనుకో, ఆయన చేయి దాటిపోతుంది కదా. బాలయ్య బాబు కోప్పడి వాడు ఇట్లా అన్నాడు ఖబర్దార్ నేను వస్తున్నానని చిటికేస్తే ఎక్కడోళ్ళు అక్కడ స్టేట్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం కదా. అంతే, అది అనంతపురం అయినా అమలాపురం అయినా అనకాపల్లి అయినా అమెరికా ఎక్కడైనా ఎక్కడెక్కడ మేము మొత్తం కడప కర్నూలు అన్నట్టు సినిమా డైలాగులు ఎట్టుంటాయో ఆ రేంజ్లో ఎక్కడెక్కడ ఫ్యాన్స్ బయటకు వచ్చి ఆపేస్తారు. ఒక అగ్నిగుండం అవుతుంది. దానికి ఆయన ఆవేశం ఉన్నా కూడా ఫ్యాన్స్ రెచ్చిపోతారేమో అని కంట్రోల్ చేసుకుంటాడు. అంటే అది పబ్లిక్ని నేను ఫ్యాన్స్ రెచ్చగొట్టకూడదు అని, ఆయన ఫ్యాన్స్ని రెచ్చగొడితే మీకు తెలిసిందే, నేను చెప్పే పని లేదు. ఇప్పుడు మొత్తం ఫ్యాన్స్ నేను ఒకటే కాదు, నాలాంటి వాళ్ళు మొత్తం బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే అనుకోవచ్చు, ఇది నా వాయిస్ ఒకటే కాదు, ఇది ప్రతి బాలయ్య బాబు అభిమాని ఇట్లనే ఉంటాడు, గర్వంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాం. ఇవాళ బాలయ్య బాబు పద్మభూషణ్ వచ్చిందంటే మా ఇంట్లో వచ్చినంత ఆనందం కదా. పద్మభూషణ్ దేనికి వచ్చింది, ఆయన యాక్టింగ్కి. మళ్ళీ ఇప్పుడు అన్నిటికీ రావాలి కదా, ఆయన హాస్పిటల్ చేసిన సర్వీస్కి రావాలి, ప్రజలు చేస్తున్న సేవకి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఇంకా రామారావు గారు ఏ రంగంలో రామారావు గారు సక్సెస్ అయ్యారో, ఆయన ఏ స్థాయిలో చూసామో అన్ని రంగాల్లో మా బాలయ్య బాబును కూడా మనం అందరం చూస్తాం. ఆయన కష్టపడతాడండి. అదే అంటే బాలయ్య బాబు కోపం గురించి అదే నేను చెప్తున్నా. అక్కడ జరిగిన సమస్య వేరు. చివరిగా ఏంటంటే ట్రోల్స్ బాలయ్యే, ట్రెండ్ సెటరు బాలయ్యే, రెండింటికి మా బాలయ్యే. అంతే కదా. ఇప్పుడు ఇవాళ ఇప్పుడు డాకు మహారాజు దబిడి సాంగ్ని రాకనే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అంత పెద్ద హిట్ టాక్ వచ్చేసరికి ఎవరికి చేత కాలే. ఏంట్రా బాబుకి 4వ హిట్ కూడా వచ్చేసింది, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలని ట్రోల్ చేయాలి. ఏమైంది, వాడే థియేటర్లోకి వచ్చి మాకంటే ముందు డ్యాన్సులు వేస్తాం స్క్రీన్ ముందర. బాలయ్య అంటే ఇవాళ చిన్న పిల్లలండి, ఏమీ తెలీదు, వానికి తెలిసింది ఒకటి అమ్మ నాన్న, బాలయ్య జై బాలయ్య. అంటే ఎంత ఆయన ప్రభావితం చేసిండలా, ఎంత నచ్చింటే కల్ముషం లేని పిల్లలకి కూడా నచ్చాలా, అది ఎవరితో అవుతుందా? దట్ ఈస్ ఆయన ఫేస్లో రియాలిటీ ఉంది కాబట్టి అందరూ ఆయనకి ఈ బాడీ బిల్డ్ ఇదంతా చేయడు. 6 ప్యాక్ ఫుడ్ డైట్ నచ్చిందా ఫుల్ మీల్స్ వాంచేస్తాడు, నచ్చలేదు అనుకో ఇది చాలా అనుకుంటాడు. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇప్పుడు నిపురవలో చూసుకో, ఒక క్యారెక్టర్ కోసం 15 రోజులు ఫుడ్ తినలే. ఒక నిరసన దీక్ష చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫేస్లో రియాలిటీ ఉండాలని చెప్తే ఆ తిరుపతిలో ఆ సాంగ్లో చూడండి బాలకృష్ణ గారు ఇలా మగమంది ఇలా ఎంత మేకప్ చేసిన ఎవడు హాలీవుడ్ వచ్చి మేకప్ చేసినా రియాలిటీ ముందు దిగదులిపే. ఏమి తినకుండా 15-16 రోజులు ఏమి తినకుండా జస్ట్ కొన్ని లిక్విడ్స్తో తీసుకొని ఆ డ్రై ఫేస్తో ఎవడు చేస్తాడు అట్లా? అంటే అదే ఆ బాలయ్య బాబు అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ 6 ప్యాక్స్లో ఉండాలనుకుంటే కూడా 1 మంత్లో ఆ పొజిషన్కి వచ్చి చేస్తాడు. మరి దానికి డబుల్ అయి చేయమనే చేస్తాడు.
బాలయ్య గురించి ఇంకా అదే చెప్తే కదా ఇంకా అదే వాడికి ఎంతైనా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. దట్ ఈస్ బాలయ్య. ఆల్వేస్ వి ప్రౌడ్ బాలయ్య బాబు ఫ్యాన్. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.